నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కంటే ట్రేడింగే ఎక్కువ జరుగుతోందన్న విమర్శకు బలం కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేట్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోజు చూస్తుంటే రానున్న రోజుల్లో సర్వం ప్రైవేట్ పరం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. సీఎంతో పాటు మంత్రుల పదవుల్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని ఇటీవల వామపక్ష నాయకులు చివాట్లు పెట్టారంటే చంద్రబాబు తీరు ఏ రీతిలో సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుండడంపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోందంటే సీఎంకు చాలా కోపం వస్తుంది. కానీ అదే విషయాన్ని ఆయన ఇవాళ కలెక్టర్ల సమావేశంలో చెప్పడం గమనార్హం. మనసులో మాట చివరికి బయటికి రావడం గమనార్హం. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారు. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ గా ట్రీట్. 70% ఇన్ పేషెంట్. మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్లే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టమే. మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చాయి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలపై గడిచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ పరం చేశారని. దాని పేరు కూడా పలానా ప్రభుత్వ కళాశాల అని ఉంటుంది. దాని పక్కన చిన్న అక్షరాలతో ప్రైవేట్ అని కూడా ఉంటుంది. వాళ్లు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మనదే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేశారు? మనమే. ఇప్పుడుండే సీట్ల కంటే మరిన్ని పెరుగుతాయి. 100% అవుట్ పేషెంట్లకు ఉచిత వైద్యం, గవర్నమెంట్ ఆసుపత్రుల కంటే మంచి వైద్యం అందుతుంది అని సీఎం అన్నారు. పీపీపీ విధానంలో నిర్మించే వైద్య కళాశాలల్లో గవర్నమెంట్ కంటే మెరుగైన వైద్యం రోగులకు అందుతుందని చంద్రబాబు అలవాటులో పొరపాటున నిజం ఒప్పుకున్నారు. ఒకవేళ చంద్రబాబు మనసులో అవన్నీ ప్రభుత్వ కళాశాలలే అని నమ్ముతూ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే అని అనాల్సిన అవసరమేముందనే ప్రశ్న పౌర సమాజం నుంచి వస్తుంది. కావున పీపీపీ విధానంలో నిర్మిస్తున్నవన్నీ ప్రైవేట్ వ్యక్తులవే అని స్పష్టమైంది. పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ కళాశాలల్ని పెట్టడాన్ని సమర్థించుకోవడానికి రోడ్ల నిర్మాణాన్ని చంద్రబాబు తెరపై తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని ఆయన చెప్పుకొస్తున్నారు. రోడ్లను కూడా పీపీపీ విధానంలో నిర్మిస్తున్నట్లు చంద్రబాబు అంటున్నారు. అంత మాత్రాన అవన్నీ ప్రైవేట్ వ్యక్తులు అయిపోతాయా అని చంద్రబాబు నిలదీస్తూ ప్రైవేట్ పరంపై ప్రశ్నించే వారి నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రైవేటు పరంపై లాజిక్లతో వేసిన ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పీపీపీ విధానంలో వేసిన రోడ్లకు వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని మాత్రం చంద్రబాబు దాచిపెడుతున్నారని ప్రొఫెసర్ గర్హించారు. రోడ్లకు టోల్ ఫీజులు వసూలు చేస్తున్నట్టుగానే భవిష్యత్తులో కాలేజీలు, స్కూళ్లను కూడా పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తారనే అనుమానాల్ని ఆయన వ్యక్తం చేశారు. స్కూల్స్, కాలేజీల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారేమో అనే భయాన్ని కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యక్తం చేశారు. ఈ భయం కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావుది మాత్రమే కాదు, ఏపీ సమాజానిది. చంద్రబాబును ప్రైవేటు రంగం ముద్దుబిడ్డగా చూస్తుంది. ఎకరా రూపాయి చొప్పున అప్పనంగా భూమి కట్టబెట్టే వాళ్ళు ముద్దుబిడ్డ కాకుండా మరేమవుతారు? లూలు గ్రూప్ గుజరాత్లో భూమి కొనుగోలు చేసి మరీ వ్యాపారం మొదలు పెడుతోంది. కానీ ఏపీ పాలకులు మాత్రం విజయవాడ, విశాఖలలో అత్యంత విలువైన భూముల్ని కారు చౌకగా ఆ సంస్థకు కట్టబెట్టారు. ఇలా ఒకటేమిటి, ఇటీవల కాలంలో చంద్రబాబు సర్కార్ భూ పందేరాల్ని ఇష్టానుసారం చేసింది. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదా, యువతకు ఉద్యోగాలు వద్దా అని చంద్రబాబుతో పాటు ఇతర పాలకులు నిలదీస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అడ్డగోలుగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని 60 ఏళ్లు 90 ఏళ్లకు కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తే వాళ్లను రాష్ట్ర ద్రోహుల జాబితాలో జమ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి ప్రజలకు ఎంతో మేలు చేసిన పాలకులున్నారు. కానీ సొంత పాల పదార్థాల ఉత్పత్తి చేసే కంపెనీ కోసం చిత్తూరులో విజయ డైరీని మూసేసిన ఘనత వహించిన నాయకులు మన మధ్య ఉన్నారు. వీళ్లంతా రాష్ట్ర, దేశ ఉద్ధారకులుగా చలామణవుతున్నారు. ఉచిత విద్య, వైద్యం అందించే పాలకులే చరిత్రలో మిగిలిపోతారు. ఆ రెండింటినీ ప్రైవేటు పరం చేసి
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకపోతే, అలాగే మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మిగిలిస్తే చరిత్రహీనులవుతారు. దురదృష్టవశాత్తు చరిత్రను తమకు అనుకూలంగా మలుచుకోవచ్చుననే బరితెగింపు పాలకుల్లో కనిపిస్తోంది. వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలల కోసం 50 ఎకరాల చొప్పున స్థలాన్ని సేకరించారు. అందులో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటి విలువ 100 కోట్లలోనే. అలాంటి చోట పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల్ని అప్పగించడంతో పాటు 2 ఏళ్ల పాటు కూటమి సర్కారే ఉద్యోగులు, ఇతర సిబ్బందికి జీతభత్యాలు కూడా చెల్లిస్తామనడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదనే కారణంతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మెడికల్ కాలేజీలను పెడుతూ, మరోవైపు వాళ్ల నిర్వహణ ఖర్చుల్ని 2 ఏళ్ల పాటు తామే భరిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ధోరణిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి చిన్న పరిశ్రమ స్థాపించాలని అనుకుంటాడనుకుందాం. వ్యాపారంలో లాభాలొచ్చే వరకు ప్రభుత్వమే జీతభత్యాలిస్తుందా అనే ప్రశ్న ఎదురవుతుంది. తనకు కావాల్సిన వాళ్లకు మెడికల్ కళాశాలల్ని అప్పగిస్తూ ఉండడం వల్లే వాళ్ల భారాన్ని ప్రభుత్వం మోస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఇదంతా చూస్తూ ఉంటే క్విడ్ ప్రోకో జరుగుతోందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రజల ఆస్తులకు పాలకులు ధర్మకర్తగా ఉంటారనే నమ్మకంతో ఎన్నుకుంటుంటారు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత పనులు చక్కబెట్టుకోవడంతో పాటు వ్యక్తిగత ఆస్తుల్ని, సంపాదనను అమాంతం పెంచుకునే తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది. సీఎం చంద్రబాబు తీరు మొదటి నుంచి ప్రైవేటు వైపే అని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు రాసిన మనసులో మాట పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగాలు అనవసరమని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే బెటర్ అని రాసుకోవడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఒక పాలకుడిగా ప్రభుత్వ రంగంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడానికి బదులు సన్నగిల్లేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబును విశాఖ ఉక్కు కర్మాగారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కించపరిచేలా సమాధానం ఇవ్వడం గుర్తు చేస్తున్నారు. ఏ పని చేయకుండా పడుకొని జీతాలివ్వమంటే ఎలా? మేం పని చేయం, అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులివ్వాలంటే కుదరదు. మనం కష్టపడి మన పని చేయాలి, పని చేయకుండా తెల్ల ఏనుగుల్లా మారితే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కార్మికులు పనిచేయడం లేదని, అందుకే ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయం సరైందని ప్రజలు భావించాలనేది చంద్రబాబు వ్యూహం. ఇదే కదా ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వ ఉద్యోగుల్ని సోమరిపోతులనే రీతిలో ఆయన మాట్లాడుతూ ఉంటారని పలువురు చెబుతున్నారు. దీని వెనక భారీ కుట్ర దాగి ఉందని విశ్లేషిస్తున్నారు. ప్రైవేట్ రంగంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వ రంగం కేవలం ఉద్యోగులకు జీతాలివ్వడానికి తప్పితే ఎందుకు పనికిరాదనే సంకేతాలు పంపడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసేలా మాట్లాడితే ప్రజల్లో ఉద్యోగులపై చులకన భావనతో పాటు కోపం కూడా పెరుగుతుంది. చంద్రబాబు తీరు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ప్రతిదీ ప్రైవేటు పరం చేయక మానరు. అంతెందుకు, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు చొప్పునిస్తానన్న హామీ ఏ రకంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారో చూశాం. P4 అంటూ డబ్బున్నోళ్ల చేతుల్లో పేదలను బాగు చేసే బాధ్యతను ఈ మధ్య కాలంలో చంద్రబాబు పెట్టిన సంగతి తెలిసిందే. పేదలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ బాధ్యతల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి మరెంతో కాలం లేదనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి సీఎంగా చంద్రబాబు ఏం చేస్తారనే ప్రశ్న ఎదురు కావచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ రంగాన్ని పెట్టడానికి అనుకూలమైన పాలకుడు కావాలి. ఆ పాలకుడు చంద్రబాబు అయితే ప్రైవేట్ రంగానికి పండగే. అయితే పరిశ్రమలు స్థాపించే కంపెనీలకు చంద్రబాబు సర్కార్ విపరీతమైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇవన్నీ చూస్తూ ఎందుకు కంపెనీలో చంద్రబాబు సర్కార్ పెట్టుబడి పెడుతున్నట్టే ఉంది తప్ప వాళ్ళు కాదన్న విమర్శ పౌర సమాజం నుంచి వస్తోంది. అంతిమంగా కంపెనీలకు భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనాల్ని కలిగించడం వెనుక చీకటి ఒప్పందాలేవో జరుగుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య తేడాను పాలకులు గుర్తించుంటే ఇలా రాష్ట్రాన్ని అప్పనంగా కట్టబెట్టే వాళ్ళు కాదు. ప్రభుత్వం అంటే తల్లిపాలు లాంటిది, ప్రైవేట్ రంగం అంటే బుడ్డిపాలతో సమానం. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో తల్లుల్ని, పిల్లల్ని అడిగితే చెప్తారు. దీనికోసం మేధావితనం అవసరం లేదు. రాష్ట్రాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టడానికి ఏ విలువల్ని పాటించాల్సిన అవసరం లేదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.